నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో వెజ్ మోమోస్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అలాగే ఇందులోకి మంచి కాంబినేషన్గా చట్నీని కూడా చూపించబోతున్నానండి. ఈ చట్నీతో వెజ్ మోమోస్ని తింటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అలాగే మీరు ఫస్ట్ టైం చేసినా సరే ఇలా చేస్తే స్ట్రీట్ స్టైల్లో తిన్నట్టే చక్కగా చాలా బాగా చేయగలరండి. ఏం లేదండి, మనం వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని ప్లేస్లో చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే చాలా ఈజీగా వీటిని రెడీ చేసేయచ్చండి. మరి ఆలస్యం చేయకుండా ఈ వెజ్ మోమోస్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. వెజ్ మోమోస్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా అందులోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగానే తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని అలాగే 1/2 టీ స్పూన్ అల్లం ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ని అలాగే 1/2 కప్పు నార్మల్ ఆనియన్స్ని తీసుకోండి. ఇక్కడ నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్కి వచ్చే ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. మీరు నార్మల్ ఆనియన్స్ని మాత్రమే తీసుకుంటుంటే 1/2 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా తీసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. వీటిని మరీ ఎక్కువగా కాకుండా ఇలా దూరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని అలాగే 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని 1 కప్పు వరకు క్యాబేజీని తీసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా చిన్నగా కట్ చేసి తీసుకోండి. అలాగే ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకొని మిక్స్ చేసుకుందాం. వీటిని మరీ ఓవర్గా ఫ్రై చేయకుండా క్యాబేజీలో ఉండే తడి అనేది ఇంకిపోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ని తీసుకుందాం. అలాగే ఇందులోనే 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ నిమ్మరసం ప్లేస్లో వెనిగర్నైనా తీసుకోవచ్చు. ఇలా సాసెస్ని తీసుకున్నాక కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక 2 నిమిషాలు అంటే ఆ తడి అనేది అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఫ్రై చేయండి. తడి అనేది పూర్తిగా ఇంకిపోయాక చివరిగా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్ని వేసి మిక్స్ చేసుకుందాం. మనకు ఈ వెజ్ మోమోస్ కోసం ఈ స్టఫింగ్ అనేది తడిగా ఉంటే మోమోస్ ప్రిపేర్ చేసేటప్పుడు మోమోస్ అనేవి పలిగిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ స్టఫింగ్ అనేది తడిగా లేకుండా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన స్టఫింగ్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుందాం. నిజానికి మనం ప్రిపేర్ చేసిన స్టఫింగ్కి అయితే 1.5 కప్పు మైదా పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే కొంచెం సాల్ట్ని వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పిండిని కలపడానికి నార్మల్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని తీసుకుని మిక్స్ చేసుకుందాం. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో మిక్స్ చేయడం వలన వీటిని ఉడికించేటప్పుడు మోమోస్ అనేవి పగిలిపోవడం చిరిగిపోవడం అలా ఏమీ అవ్వకుండా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. ఇలా సరిపడా నీళ్లను తీసుకున్నాక బాగా ప్రెస్ చేస్తూ కనీసం ఒక 3-4 నిమిషాల పాటు సాఫ్ట్ పిండి ముద్ద వచ్చేలా బాగా కలపండి. మనం చపాతీ పిండి కోసం ఎలా అయితే సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుతామో అలా కలిపి తీసుకోండి. ఇలా సాఫ్ట్గా కలిపాక ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేశాక పిండి మొత్తం కూడా చిన్న బాల్స్లా డివైడ్ చేసి తీసుకుందాం. ఇలా అన్ని డివైడ్ చేశాక ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి ముద్దలు ఆరిపోకుండా కవర్ చేసి రెడీగా పక్కన పెట్టండి. ఇలా తీసుకున్న పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం. అయితే మనం రోల్ చేసేటప్పుడు నార్మల్గా కాకుండా సైడ్స్కి తాలుస్తూ రోల్ చేయండి. ఇలా చేయడం వలన మనం ఫోల్డ్ చేసినప్పుడు ఫోల్డ్ చేసిన ప్లేస్లో పిండి అనేది ఎక్కువగా ఉండకుండా మోమోస్ తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తాయి. కాబట్టి ఇలా సైడ్స్కి తాలుస్తూ పలచని షీట్లా ప్రిపేర్ చేయండి. చూడండి, ఇలా పలచగా తాల్చి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ని తీసుకుందాం. ఇలా ఒక 2-3 టీ స్పూన్ల స్టఫింగ్ని తీసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా స్టెప్ బై స్టెప్ ఇలా ఫోల్డ్ చేయండి.
జాగ్రత్తగా చూడండి. ఇలా మనం ఫస్ట్ నుండి కూడా ఫోల్డ్ చేసింది విడిచిపెట్టకుండా చివరి దాకా వచ్చేంత వరకు ఫోల్డ్ చేస్తూ అన్నీ కలిపి ఇలా దగ్గరగా అని కొంచెం ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఇలా కొంచెం తిప్పి తీసుకుంటే పర్ఫెక్ట్గా మోమో షేప్ అనేది వస్తుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. మీరు కావాలంటే వీడియోని కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఎలా ఫోల్డ్ చేశానో చూసి ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఇలా ఫోల్డ్ చేయడం కష్టంగా అనిపిస్తే మరొక ఈజీ మెథడ్ని కూడా చూపిస్తానండి. ఇలా పల్చగా రోల్ చేశాక ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ని తీసుకొని సైడ్స్కి కొంచెం ఇలా వాటర్ని అప్లై చేయండి. ఇప్పుడు ఇలా మధ్యలోకి ఇలా తీసుకొని ఒక పక్కన ఇలా క్లోజ్ చేయండి. మిగిలిన సగం పార్ట్ ఉంది కదా, దాన్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టండి. ఇలా చేయడం వలన సమోసాల ఇలా షేప్ వస్తుంది. ఇలా కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. షేప్ ఏదైనా కానీ టేస్ట్ మాత్రం అన్నీ ఒకేలా ఉంటాయి. అలాగే మీకు మోమోస్ అనేవి అన్నీ సమానంగా ఈక్వల్గా రావాలంటే ఇలా మనం రోల్ చేశాక ఏదైనా బాక్స్తో కానీ లేదా ప్లేట్తో కానీ ఇలా కట్ చేసి ఆ తర్వాత షేప్ ఇచ్చినా కానీ మనం ప్రిపేర్ చేసే మోమోస్ అన్నీ కూడా సేమ్ సైజులో వస్తాయి. మోమోస్ని ఇంట్లో ప్రిపేర్ చేయాలంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఫోల్డింగ్ అనేది ప్రాపర్గా ఉంటుందా అని అనుకుంటారు. కానీ ఈ విధంగా ఫోల్డ్ చేస్తే చాలా ఈజీ అండి. మీరు కావాలంటే ఈ ఫోల్డింగ్ మెథడ్నైనా ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. సో ఇలా అన్ని మోమోస్ని ప్రిపేర్ చేశాక ఇప్పుడు వీటిని ఆవిరిపై ఉడికించడానికి ఇలాంటి చిల్లుల గిన్నెను తీసుకోండి. ముందుగా ఈ చిల్లుల గిన్నెకు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుందాం. ఇలా ఆయిల్ని అప్లై చేశాక ఇప్పుడు ఇందులోకి ఎన్ని మోమోస్ పడతాయో అన్ని మోమోస్ని కొంచెం కొంచెంగా గ్యాప్ ఇస్తూ తీసుకుందాం. ఈ మోమోస్ ఉడికేటప్పటికి కొంచెం లైట్గా పెద్దవవుతాయి కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా గ్యాప్ ఇస్తూ తీసుకోండి. ఆవిరిపై ఉడికించడానికి ఇక్కడ నేను మరో పక్కన ఒక 2 గ్లాసుల నీళ్లను తీసుకొని బాగా మరిగించాను. వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ప్రిపేర్ చేసిన మోమోస్ని ఇలా తీసుకొని కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఒక 10-11 నిమిషాలు ఆవిరిపై ఉడికించుకుందాం. అలాగే మనం మోమోస్ని ఎక్కువసేపు ఉడికించినా చాలా హార్డ్ అవుతాయి కాబట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకోవడమే. అయితే ఇలా ప్రిపేర్ చేసిన మోమోస్లోకి టేస్టీగా మోమోస్ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మరొక ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని 8-9 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ మోమోస్ చట్నీలో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి చాలా బాగుంటాయండి. ఇవి కూడా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోనే 4-5 ఎండుమిరపకాయల్ని తీసుకుందాం. మీకు ఈ మోమోస్ చట్నీ స్పైసీగా ఉండాలంటే ఇలా 4-5 తీసుకోండి, లేదా ఒక 3 ఎండుమిరపకాయల్ని తీసుకున్నా సరిపోతుంది. ఇలా ఎండుమిరపకాయల్ని తీసుకుని కలిపాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్లను తీసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే 1 టీ స్పూన్ పంచదారను కూడా తీసుకుందాం. మనం తీసుకున్న వీటన్నిటి టేస్ట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంచడానికి చక్కెర అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా తీసుకుని వీటిని బాగా కలిపాక ఇప్పుడు మూత పెట్టి 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. మధ్య మధ్యలో వాటర్ అయిపోయాయో లేదో చూస్తూ ఉడికించండి. 3-4 నిమిషాల తర్వాత చూడండి వాటర్ కూడా దగ్గర పడ్డాయి. అలాగే టమాటా ఎండుమిరపకాయ కూడా సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు చివరిగా ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని తీసుకుందాం. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇలా మిక్సర్ జార్లోకి తీసుకున్నాక వీటిని మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. వెజ్ మోమోస్లోకి టేస్టీగా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసి మోమోస్ చట్నీ రెడీ అయిపోయింది. మీకు మరోసారి అథెంటిక్గా మోమోస్ చట్నీని కూడా చూపిస్తానండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకున్నానండి. ఇలా ప్రిపేర్ చేసిన మోమోస్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వేడిగా సర్వ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంట్లో ఈజీగా స్ట్రీట్ స్టైల్లో మోమోస్ని అలాగే చట్నీని ప్రిపేర్ చేయాలంటే ఇలా ఓసారి ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది.
ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.